తప్పు చేసిన వాళ్ళందరూ తప్పు చేశారని అను, మంచి చేసిన వాళ్ళని మంచి చేశారనే చెప్పు. తప్పు చేసిన వాళ్ళని మంచివాళ్ళుగా, మంచి చేసిన వాళ్ళని తప్పుడుగా చిత్రీకరించినప్పుడే అసలు సమస్య వస్తుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు భీమవరానికి అట్నుంచి మూవ్ అయ్యాడు నిన్న జగన్మోహన్ రెడ్డి. వెళ్ళినటువంటి సందర్భంలో భీమవరంలో ఎమ్మెల్యే మంచోడు అది ఇదని చెప్పాడు, సౌమ్యుడు అదని చెప్పాడు. గరింది శ్రీనివాసరావు బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టినాడు, అట్టంటోడు మంచోడు ఎట్ట అవుతాడు రా. ఇప్పుడు అంతా రేయ్ నా డాష్ డాష్ లమ్ డాష్ డాష్. ఇది ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సహజసిద్ధ భాష అయిపోయింది, న్యాచురల్ లాంగ్వేజ్ అయిపోయింది. సంస్కారం, సంయమనం అనేది పోయింది. అలాంటి దుర్భాషలు అనేటువంటిది, లేకపోతే అసహజంగా మాట్లాడటం అన్నటువంటిది కరెక్ట్ అని వాదించేటటువంటి మూర్ఖుల వ్యవహారం బహిరంగం అయిపోయింది. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు దీంట్లో నేనేమంటానంటే తప్పులేదు, ఆయన బ్యాంక్ డబ్బులు ఎగ్గొట్టాడని కాకుండా మంచోడని ఎందుకు చెప్పాలా? అయితే సుజనా చౌదరి ఎవరు, రఘురామకృష్ణరాజు ఎవరు, వాళ్ళకి సంబంధించి నడుస్తున్నాయి ఏంటి? బ్యాంకులకు వ్యవహారాలు ఏం నడుస్తున్నాయి వాళ్ళకి సంబంధించి? కోర్టుల దాకా కూడా వెళ్ళారు కదా, కేసులు నడుస్తున్నాయి కదా, మరి వాళ్ళను కూడా అనాలి కదా. గ్రంథిని అంటంలో తప్పులేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నారు, ఏ పార్టీల తరపున ఉన్నారు, ఇది కూడా ఆలోచించాలి కదా. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే, మంచోళ్ళు అంటే అందరిలోనూ మంచోళ్ళు ఉండరు, చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగా, మంచివాళ్ళని మంచివాళ్ళుగా చెప్పినప్పుడు మాత్రమే మనం చెప్పే మాటకు శాంటిటీ ఉంటుంది.